జెండా ఇప్పుడు చిన్నారుల బృందనృత్యాలు మీకు అందరికీ తెలుసు. చందానగర్ డివిజన్ శేర్లింగంపల్లిలో లోక్సత్తా స్థానిక కార్యకర్తల ఆధ్వర్యంలో ఒక ఉచిత పాఠశాల జరుగుతూ ఉంది. ఆ పాఠశాలలో సుమారు 80 మంది పిల్లలు లోక్సత్తా కార్యకర్తలు వాలంటీర్లుగా ఉండి అక్కడ విద్యావకాశాలు లేని పిల్లలకి చదువు చెప్తున్నారు. ఆ స్కూల్ పిల్లలు ఈ స్వరాజ్య ఉద్యమ ప్రారంభ సభకి వచ్చారు. ఆ పిల్లలు 2 బృందనృత్యాలు ముందుగా చేస్తారు. ముందుగా దేశభక్తి గీతంతో కార్యక్రమం ప్రారంభమవుతుంది. చందానగర్ డివిజన్ శేర్లింగంపల్లి పాపరెడ్డి కాలనీ ఉచిత విద్యాకేంద్రం విద్యార్థులు
బాల్కనీలో ప్లేస్ ఉంది. కార్యకర్తలు ఎవరైనా బాల్కనీలో కూడా వెళ్ళి కూర్చోవచ్చు. ఇక్కడ వేదికకు రైట్ సైడ్లో చైర్స్ ఖాళీగా ఉన్నాయి. ఇక్కడికి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. అక్కడ చివర్లో ఉన్న కార్యకర్తలు వేదికకు రైట్ సైడ్లో చైర్స్ ఖాళీగా ఉన్నాయి. పాపిరెడ్డి కాలనీ ఉచిత విద్యా కేంద్రం విద్యార్థులదే మరొక బృంద నృత్యం. నాయకులు జయప్రకాష్ నారాయణ గారు వచ్చేసినారు. మన ప్రియతమ నేత డాక్టర్ జయప్రకాష్ నారాయణ గారు మన ముందుకు వచ్చేసిన సందర్భంగా స్వాగతం సుస్వాగతం పలుకుతా ఉన్నాము. జయప్రకాష్ నారాయణ గారికి స్వాగతం సుస్వాగతం పలుకుతా ఉన్నాం.
వేదిక రైట్ సైడ్ లో, వేదిక లెఫ్ట్ సైడ్ లో ఇక్కడ చైర్స్ వాళ్ళకు వేయబడ్డాయి. కావున మహిళలందరూ పిల్లలు ఇక్కడ చాలా మంది చైర్స్ లేక నిలబడ్డారు. యువకులు, యువసత్తా నాయకులందరూ వాళ్లకు చైర్స్ ఖాళీ చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. మహిళలందరూ ఇక్కడ రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. జెంట్స్, యువకులు అందరూ ఆల్రెడీ కదలి సాగబోయి ప్రగతిదారులా, పాడబోయి భారతీయుడా, ఆడి పాడబోయి విజయ గీతిగా, పాడబోయి భారతీయుడా. ఆకాశం అందుకునే ధరలొక వైపు, అదుపులేని నిరుద్యోగం ఇంకొక వైపు. ఆకాశం అందుకునే ధరలొక వైపు, అదుపులేని నిరుద్యోగం ఇంకొక వైపు. అవినీతి, బంధు ప్రీతి చెక్కుతారు, అలముకొన్న నీ దేశం ఎటు దిగజారు. కాంచబోయి నేటి దుస్థితి, ఎదిరించబోయి పరిస్థితి. కాంచబోయి నేటి దుస్థితి, ఎదిరించబోయి పరిస్థితి. పాడబోయి భారతీయుడా, ఆడి పాడబోయి విజయ గీతిగా, పాడబోయి భారతీయుడా. పదవి వ్యామోహాలు, కులమత భేదాలు, భాషా ద్వేషాలు చెలరేగే నేడు. పదవి వ్యామోహాలు, కులమత ద్వేషాలు, భాషా ద్వేషాలు చెలరేగే నేడు. ప్రతి మనిషి మరి ఒకని దోచుకునేవాడే, తన స్వార్థం తన సౌఖ్యం చూసుకునేవాడే. స్వార్థమే అనర్థ కారణం, అది చంపుకొనుట క్షేమదాయకం. స్వార్థమే అనర్థ కారణం, అది చంపుకొనుట క్షేమదాయకం. పాడబోయి భారతీయుడా, ఆడి పాడబోయి విజయ గీతికా, పాడబోయి భారతీయుడా. నవ సమాజ నిర్మాణమే నీ ధ్యేయం, సకల జనుల సౌభాగ్యమే నీ లక్ష్యం. నవ సమాజ నిర్మాణమే నీ ధ్యేయం, సకల జనుల సౌభాగ్యమే నీ లక్ష్యం. ఏకదీక్షతో గమ్యం చేరిన నాడే, లోకానికి మన భారతదేశం అందించునులే శుభ సందేశం. లోకానికి మన భారతదేశం అందించునులే శుభ సందేశం. లోకానికి మన భారతదేశం అందించునులే శుభ సందేశం. అందించునులే శుభ సందేశం. लोक सत्ता, लोक सत्ता, लोक सत्ता. जेपी गारी नायकत्వం, जेपी गारी नायकत्వం. सुराज्य उद्यमం, सुराज्य उद्यमం, सुराज्य
शीतला मलयज शीतला सस्यश्यामला मातरं वन्दे मातरं सुप्रजोत्स्ना पुलकितयामिनी पुल्लकुसुमित द्रुमदलशोभिनी सुहासिनी सुमधुरभाषिणी सुखदां वरदां मातरं वन्दे मातरं वन्दे मातरं। జై హింద్. సభా కార్యక్రమంలో ముందుగా మన జాతీయ నాయకుల చిత్రపటాలకి ఈరోజు ఇక్కడికి వచ్చిన అతిథులు పూలమాల వేసి నివాళులు అర్పిస్తారు. సందీప్ పాండే గారు, ప్లీజ్ కమ్ అండ్ గార్లెండ్ ది పోర్ట్రేట్ ఆఫ్ మహాత్మా గాంధీజీ. రమేష్ రామనాథన్, మధు కిశ్వర్, డాక్టర్ జయప్రకాష్ నారాయణ గారు, వచ్చిన పెద్దలు సందేశ్ పాండే గారు యూపీ నుంచి, రమేష్ స్వామినాథన్ గారు బెంగళూరు నుంచి, మధు కిషోర్ గారు ఢిల్లీ నుంచి వచ్చిన వారందరికీ, అలాగే నలుమూలల ఆంధ్ర రాష్ట్రం నలుమూలల నుంచి వాతావరణాన్ని లెక్క చేయం, వరదలు బామలు మమ్మల్ని ఆపలేవు, మేము సురాజ్య సమరోత్సాహంతో వచ్చేటటువంటి సురాజ్య ఉద్యమ యోధులం అని ప్రకటించుకుంటూ వచ్చినటువంటి అందరి మిత్రులకి, యువతీ యువకులకి, పిల్లలకి నా ఆహ్వానం, నా సుస్వాగతం, స్వాగతం. ఇదే రోజుని మార్చి 23, మార్చి 23, 1931లో సర్దార్ భగత్ సింగ్ దేశభక్తికి ప్రతీక, త్యాగమూర్తి చిరునవ్వుతో ఎంతోమంది స్నేహితులు, ఎంతోమంది అభిమానులు అయ్యా మీకు దయాభిక్ష కోరతాం అని అడుగుతుంటే నాకు అక్కర్లేదు అని తిరస్కరించి చిరునవ్వుతో ఇంకిలాబ్ జిందాబాద్, ఇంకిలాబ్ జిందాబాద్ అంటూ ఉరికంబం ఎక్కినటువంటి రోజు. భగత్ సింగ్ అమర్ హై, అమరజీవి. ఆయన చచ్చిపోయినప్పుడు
దొంగతనంగా తీసుకెళ్ళి ఎక్కడో తగలబెట్టేశారట ఆ 3 శవాల్ని. సగం సగం కాలుతుంటే ఆలస్యం అయిపోతుందని నదిలో తోసేస్తే ప్రజలు దాన్ని తెలుసుకొని వెనక్కి వెళ్ళి ఆ శవాల్ని తీసుకొచ్చి మళ్ళీ దహనం చేశారు. ఆ విధంగా ప్రజల గుండెలో గుడి కట్టుకున్న మహానుభావుడు, చిరస్మరణీయుడు, అందరి యువకులకి నిత్య ప్రోత్సాహం ఇచ్చేటటువంటి మహానుభావుడు. ఆయనకి నివాళి అర్పిస్తూ ఈరోజు మనం స్వరాజ్య ఉద్యమాన్ని ప్రారంభం చేసుకుంటున్నాం, వారికి అంకితం చేస్తున్నాం. ఈ సందర్భంలో మనం బాగా గుర్తుపట్టుకోవాల్సింది, చాలామంది ఉద్దేశంలో ఈ దేశం నుంచి బ్రిటిష్ వారిని తరిమేయటం మాత్రమే భగత్ సింగ్ గారి ఆదర్శం అనుకున్న వాళ్ళు ఉన్నారు. కానీ అది నిజం కాదు. ఆయన తాను చేసినటువంటిది నేరమైతే ఉరికంబానికి ఎక్కడానికి సిద్ధంగా ఉన్నానని ఆఖరి ఉత్తరం రాస్తూ దానిలో స్పష్టంగా రాశారు, బ్రిటిష్ పాలకుల దోపిడీ అంతం చేయటం ప్రస్తుత కర్తవ్యం, కానీ నా సమరం భారతీయులైనా సరే దోపిడీ రాజ్యం చేస్తే దాన్ని అంతం చేయడం అని గట్టిగా చెప్పాడు. మనకి ఈనాటి పరిస్థితి తెలుసు, ఆ దోపిడీ ఇంకా జరుగుతోందని తెలుసు. దాన్ని అంతం చేయడానికి చేపట్టినటువంటి స్వరాజ్య ఉద్యమం ఇది. ఆయనకి అంకితం చేస్తున్నాం ఈనాడు. అలాగే సుమారు 9 దశాబ్దాలు అనేక మంది త్యాగమూర్తులు, త్యాగధనులు, దేశభక్తులు ఆత్మార్పణం చేస్తూ, త్యాగాలు చేస్తూ, నిలువు దోపిడీ ఇచ్చి ఎక్కడా కనబడకుండా చరిత్రలో పేరు లేకుండా ఉన్నటువంటి త్యాగధనులు అనేక మంది అనేక పోరాటాల తర్వాత 1947 ఆగస్టు 15ని మన దేశం స్వాతంత్రం అయింది. కానీ స్వాతంత్రం కూడా తెల్లదొరల్ని పంపించేసి నల్లదొరల్ని రాజ్యం ఏలుకోమని చెప్పడానికి కాదు. తెల్లదొరల్ని పొమ్మన్నందుకు కారణం కూడా అది కాదు. ఇక్కడ ఉన్నటువంటి సంపత్తిని దోచుకొని వాళ్ళ దేశానికి తరలిపోతుండమే కాకుండా దోపిడీ జరుగుతున్నటువంటి రాజ్యాన్ని చేసి సర్వజన హితం చేకూర్చడానికి, ఢిల్లీకి మాత్రమే స్వతంత్రం తెచ్చి వదిలిపెట్టడానికి కాకుండా గ్రామానికి ఆ స్వరాజ్యాన్ని, ప్రతి ఒక్క మనిషికి ఆ సురాజ్యాన్ని, క్షేమాన్ని, మంచి అన్ని కల్పించడానికి ఆ పోరాటం జరిగింది. కానీ 1947 ఆగస్టు 15 తర్వాత జరిగింది ఏమిటి? మొదటి సంవత్సరాల్లో 550 సంస్థానాల చిచ్చుగా వదిలినటువంటి దేశాన్ని మహానుభావుడు సర్దార్ పటేల్ 2 సంవత్సరాల్లోనే అంతం చేసి క్విట్ ఇండియా తర్వాత నిట్ ఇండియా చేశాడు. ఆ రోజుల్లో అది ఎంత కష్టమైన పనో, ఆ రోజుల్లో ఉండేటటువంటి కాందిసీకుల్ని పునరావాసం కల్పించినటువంటి దృశ్యాన్ని మనం ఏమాత్రం ఆలోచించినా తెలుస్తుంది. అంత ఘనుడు. తదనంతరం కొద్ది సంవత్సరాలు రుజుమార్గంలో నడిచింది. జవహర్లాల్ నెహ్రూ గారు మొట్టమొదటి ఉపన్యాసం ఢిల్లీ కోట నుంచి ఇస్తూ, నేను మీ మొదటి సేవకుడిగా మాట్లాడుతున్నాను అన్నాడు. ఈనాడు ఎవ్వరూ, ఏ ప్రజాప్రతినిధి తన్ని సేవకుడని చెప్పుకోవడం గర్వంగా అనుకోవట్లేదు. వాళ్ళ నాయకుడిని, వాళ్ళని నెత్తి మీద ఊరేగేటటువంటి వినాయకుడిని అనుకుంటున్నాడు. ఆ విధంగా ప్రవర్తిస్తున్నాడు. కొద్ది సంవత్సరాలు, 15 సంవత్సరాలు ఇలాగా సుక్షేమంగా జరిగేటటువంటి దేశం ఏ కారణాలు చెప్పను దారి తప్పింది, పట్టాలు తప్పింది. అతి త్వరలో 15 సంవత్సరాల్లోనే అన్ని ప్రజాస్వామ్యక విలువల్ని మంట కలిపేసి
కాల రాసేసి ఈ దేశాన్ని, ఈ దేశం యొక్క బ్రెయిన్ అనబడేవాడిని జైల్లో పెడుతూ అర్ధరాత్రి, అది కూడా అర్ధరాత్రి 2 గంటలకి ఎమర్జెన్సీ డిక్లేర్ చేసి నిరంకుశత్వం తీసుకురావడానికి ప్రయత్నం జరిగింది. స్వతంత్రం వచ్చిన 30 సంవత్సరాల లోపుగానే 1975లో దేశమంతా చీకటి అలముకుంది. కానీ ఆనాడు ఆశాకిరణంగా లోక్నాయక్ జయప్రకాష్ నారాయణ గారు లేచి వారు ప్రారంభించిన సంపూర్ణ క్రాంతిలో భాగం తీసుకున్నటువంటి ఛాత్ర యువ సంఘర్ష వాహిని బయట ఉండి తగినటువంటి పని చేసి 19 నెలలు అందరి నాయకుల్ని జైల్లో పెట్టేసిన వారందరూ బయటకు వచ్చిన 1 సంవత్సరంలోనే ప్రజలంతా ఏకమై ప్రజాస్వామ్యాన్ని మళ్ళీ పునరుద్ధరించుకున్నారు. అది ఈ దేశ ప్రజల యొక్క గొప్పదనం. ఆనాడు లోక్నాయక్ గారి ఆశాజ్యోతిగా చేసినటువంటి నాయకత్వం. తర్వాత ఏమైంది? మరో 30 సంవత్సరాల లోపుగానే, అదేమిటో ఈ 30 సంవత్సరాల చక్రం నాకు అర్థం కాదు, 30 సంవత్సరాల లోపుగానే ఈనాడు అప్రకటితమైనటువంటి భయంకరమైనటువంటి చాప కింద నీళ్ళలాగా జరుగుతోందా అని తెలియకుండా సారా, గూండా, డబ్బు రాజ్యం, దోపిడీ రాజ్యం, అబద్ధ రాజ్యం, అవినీతి రాజ్యం, అరాచకం అన్నీ వచ్చి మా వారు చక్కటి పేరు పెట్టారు, స్వాహా రాజ్యం అయింది. అవినీతి అంతటా ఉంది. అనేక మహమ్మారీలు ఉన్నాయి, కానీ ఈ మహమ్మారి వాతన పడనటువంటి పౌరుడు ఎక్కడూ లేడు, ఎక్కడా లేడు, ఏ కోణంలోనూ లేడు. మిగతా మహమ్మారీలు కొన్ని చోట్ల ఉండొచ్చు, కానీ ఈ మహమ్మారి అందరినీ పీడిస్తోంది. ఎక్కడ వెతకకుండా కూడా కనబడుతోంది. ఎందెందు వెతికి చూచిన కనబడేవాడట దేవుడు. ఇది వెతకక్కర్లేకుండానే మన రోజులు మనని సతాయిస్తోంది. ఆ రాజ్యం నడుస్తోంది, నైరాశ్యం కమ్ముకుంది. ఇది పోవాలని కోరుకోనటువంటి పౌరుడు ఎవ్వరూ లేరు. ఎలా పోతుందో తెలియక, ఏమి చేయాలో తెలియక దిక్కు తోచకుండా ఉన్నారు. నైరాశ్యం అలుముకుంది. కానీ ఏమి నిరాశపడవలసిందా? నిరాశపడక్కర్లేదు. ముఖ్యంగా మనం ఏ గడ్డ మీద అయితే నిలబడి ఉన్నామో తెలుగు వాళ్ళం అసలే నిరాశపడవలసినటువంటి అవసరం లేదని నా ఉద్దేశం. ఎందుకంటే తెలుగు గడ్డ అనేకమైనటువంటి వినూత్న విప్లవాలకి ప్రథమ స్థానం పొందింది. అల్లూరి సీతారామరాజు మన్యాల్ని రక్షించడానికి ఉద్యమం ఈనాటికి సాగుతోంది. అలాగే స్వాతంత్రం వస్తే పరిపాలన ప్రజల దగ్గరికి వెళ్ళాలి, ప్రజల భాషలో జరగాలి అని ఆనాడే కాంగ్రెస్లోనే ఉద్యమం లేపి మద్రాసులో భాగమైనటువంటి ఇప్పటికీ చేసి జనరాజకీయం లేక ప్రజా రాజకీయాన్ని తెస్తాను. ఆ రాజకీయ ప్రక్రియలోంచి చెడ్డవాళ్ళు రానటువంటి పరిస్థితి, మంచి వాళ్ళే ఉద్యమించే పరిస్థితి, సురాజ్యమే వచ్చేటటువంటి పరిస్థితిని సృష్టిస్తానని చెబుతూ, ఇది సులభ సాధ్యం అని చెబుతూ, ప్రతి ఒక్కరూ అవినీతిని బలిని కాను, అవినీతికి బలిని కాను, అవినీతి పరుణ్ణి కాను, అవినీతి జరుగుతుంటే చూస్తూ నిలబడి ఊరుకోను అనే ప్రతిజ్ఞ తీసుకొని ఒక్కటై కట్టై జట్టై ముందుకొస్తే అతి సునాయాసంగా స్వాహారాజ్యం సురాజ్యం అవుతుంది అని చెబుతూ సురాజ్య ఉద్యమానికి డంకా బజాయించి నగారా మోగించి అవినీతికి వ్యతిరేకంగా స్వాహారాజ్యానికి వ్యతిరేకంగా సమరాన్ని ప్రకటించబోతున్నాడు మన లోక్బంధు జయప్రకాష్ నారాయణ గారు. రండి, చేరండి, కలవండి, గళం విప్పండి, ముందు కొరకండి, సమరోత్సాహంతో పాల్గొండి.
ఇంకిలాబ్ ఇంకిలాబ్ ఇంకిలాబ్. అందరికీ మరొకసారి స్వాగతం, సుస్వాగతం. శ్రీకాకుళం జిల్లా కళాకారులు, లోక్సత్తా కళాకారులు, శివశ్రీ నృత్య కళానికేతన్ బృంద సభ్యులు రఘుపాత్రుని శ్రీకాంత్ గారి సారథ్యంలో ముందుగా వందే మాతరం బృంద నృత్యం. తమ అద్భుతమైన నృత్యంతో కార్యక్రమానికి ఉత్తేజభరితమైన ప్రారంభాన్నిచ్చిన శాస్త్రీయ నృత్య కళాకారులకు ధన్యవాదాలు.
అందరికీ నమస్కారం. కొందరు మాట్లాడడం, మరెందరో వినడం, చివరికి అందరూ ఎవరి దారిన వారు వెళ్ళడం. చాలా సభలకు ఇది ఆనవాయితీ. అందుకే మనది సభ కాదు, సమావేశం. ఒకే ఆవేశం, ఒకే ఆశయం కల మనందరం కలిసేందుకు ఏర్పాటు చేసుకున్న సమావేశం. నిజానికి ఈ తరుణం నిన్ననే కావాల్సింది, ఈనాడైనా వచ్చింది. ఇక నుండి మనందరి లక్ష్యం ఒక్కటే, సురాజ్య సాధన. భారతీయులకు స్వరాజ్యం వచ్చి 5 దశాబ్దాలు గడిచిన సురాజ్యం మాత్రం కలగానే మిగిలిపోయింది. రాజకీయాన్ని వ్యాపారం చేయడం, ప్రజల్లో విభేదాలు సృష్టించి పబ్బం గడుపుకోవడం, ప్రజలకు తాత్కాలిక తాయిలాలు ఆశ చూపించి మభ్యపెట్టడం, ఈ 3 కాళ్లపై ప్రస్తుత రాజకీయం నడుస్తోంది. కానీ రాజకీయం వ్యాపారం కాదు, ప్రజలు మనపై ఉంచిన బాధ్యత. వారిని మభ్యపెట్టడం కాదు, వారికి నిజమైన జీవన ప్రమాణాలు అందించాలి. వారిలో విభేదాలు సృష్టించడం కాదు, వారి ఖేదాలు తొలగించి ప్రజాస్వామ్యాన్ని పరిడవిల్లేలా చేయాలి. ఇది మన సురాజ్య ఉద్యమ లక్ష్యాలు. ఈ ఉద్యమ ఆరంభానికి తొలి మెట్టు ఈనాటి మన సమావేశం. ఇక్కడ కొందరు మాట్లాడతారు, మరెందరో వింటారు, కానీ చివరికి అందరూ కలిసి ఆచరిస్తారు. అదే మన లోక్ సత్తా సత్తా. ఈనాటి సమావేశానికి, సురాజ్య ఉద్యమానికి మీ సహాయాన్ని అందించడానికి విచ్చేసిన వారందరికీ కూడా పేరు పేరున మా ధన్యవాదాలు. మీ అందరితో పాటుగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడానికన్నా ముందుగా సురాజ్య ఉద్యమానికి పరోక్షంగాను ప్రత్యక్షంగాను తమ మద్దతునిస్తున్న ఎందరో మహానుభావులు, వారందరికీ వందనాలు తెలియచేయాల్సిన బాధ్యత మనపై ఉంది. ప్రజారోగ్య రంగంలో కృషి చేసినటువంటి శ్రీ రజనీకాంత్ అరోలి, మాజీ కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి, ప్రస్తుత ఎంపీ శ్రీ సురేష్ ప్రభు, జేఎఫ్ రెబీరో, రైట్ టు ఇన్ఫర్మేషన్ కోసం కృషి చేసిన అరవింద్ కేజ్రీవాల్, పౌర సహాయ కేంద్రాలు స్థాపించిన ఏఆర్ వెంకట సుబ్రహ్మణ్యం, ఎమర్జెన్సీ సమయంలో ఐఏఎస్ పదవిని త్యజించి పౌర ఉద్యమాల్లో పాల్గొన్న శ్రీ ఎన్జి దేవ సహాయం, వీరందరితో పాటుగా ఈనాటి మన కార్యక్రమానికి విచ్చేసినటువంటి ముఖ్య అతిథులు సందీప్ పాండే, దేశికన్, మధు కిశ్వర్, రమేష్ రామనాథన్, వీరందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈనాటి కార్యక్రమాన్ని, సురాజ్య ఉద్యమ లక్ష్యాన్ని వివరించడానికి లోక్సత్తా ఉద్యమ వ్యూహకర్త, సంస్థాగత నిర్మాణ సారథి శ్రీ డివివిఎస్ వర్మ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాను. గర్వించగలిగే రాజ్య వ్యవస్థను రూపొందించటమే లోక్సత్తా లక్ష్యం. ఈ లక్ష్య సాధన దిశగా వడివడిగా అడుగులేస్తుంది లోక్సత్తా. దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్ అంటూ తెలుగు ప్రజల్లో దేశభక్తిని ఉద్దీపింపచేసిన గురజాడ అప్పారావు గారి దేశమును ప్రేమించుమన్నా మంచి అన్నది పెంచుమన్నా అనే గేయాన్ని లోక్సత్తా మకుట గేయంగా వినమ్రంగా స్వీకరించింది. వట్టి మాటలు కట్టిపెట్టి గట్టిమేల్ తలపెట్టబోయ్ అంటూ మన కర్తవ్యాన్ని గుర్తు చేసే ఈ గేయాన్ని వందే మాతరం శ్రీనివాస్ సంగీత దర్శకత్వంలో సునీత ఆలపిస్తున్నారు. వినండి.
పెద్దలకి సోదరీమణులందరికీ నా నమస్కారాలు. ఈవేళ మన రాష్ట్ర చరిత్రలో ఒక గొప్ప దినం. ఎందుకంటే ఈ రాష్ట్ర చరిత్రని మార్చడం కోసం, ఈ రాష్ట్రంలో కొత్త చరిత్రను సృష్టించడం కోసం ఈవేళ మనం స్వరాజ్య ఉద్యమాన్ని ప్రారంభిస్తున్నాం. స్వరాజ్య ఉద్యమం ప్రారంభంలో మీకు ఒక్క విషయం మనవి చేస్తేనంటే, మనందరం కూడా అందరి బుర్రల్లోనూ అందరి మనసుల్లోనూ ఉండాల్సింది ఈ రాష్ట్రం ఎందుకు ఇలా ఉంది, ఈ దేశం ఎందుకు ఇలా ఉంది, దీన్ని మార్చడం కోసం మనం ఏం చేయగలం అనే విషయాలను మీరంతా మననం చేసుకోవాలి. మనం స్వరాజ్యం అన్నది ఇక నుంచి మనకి రోజు మననం చేసుకునే సంకల్పం కావాలి. స్వరాజ్యం 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 అన్నది మన నినాదం కావాలి. ఈ నినాదం నుంచి, ఈవేళ వచ్చే మన స్ఫూర్తి నుంచి మనం చేసేటువంటి పోరాటానికి సిద్ధం కావాలి. ఈవేళ మనం ఇక్కడ రాసుకున్నాం, స్వపరిపాలనకి నగారం మోగిద్దామని. ఈవేళ మనం ఆ నగారం మోగిస్తున్నాం. ఈ బహిరంగ సభ ద్వారా రాష్ట్ర ప్రజలకి, రాష్ట్రంలో ఉన్నటువంటి వారందరికీ తెలియజేస్తున్నాం, రాష్ట్రంలో స్వరాజ్య ఉద్యమం ప్రారంభమైందని. మరి రెండవది రాసుకున్నాం, అవినీతి పాలనపై సమరం ప్రకటిస్తామని. ఈవేళ అలాంటి సమరాన్ని మనం ప్రకటించడానికి సిద్ధమవుతున్నాం. ఎందుకంటే మన దేశంలో జరిగిన పరిణామాలని నారాయణ గారు మీకు చక్కగా వివరించారు. ఈ స్వరాజ్యాన్ని అందరం ఆశించిన దాన్ని, ఆ ఫలితాలందరం పొందామనుకుంటే మన దేశంలో స్వరాజ్యం కాస్త కొద్దిమంది చేతుల్లో స్వాహారాజ్యమైంది. ఆ స్వాహారాజ్యాన్ని అంతం చేయడం కోసం, స్వరాజ్యాన్ని సాధించడం కోసం మనం ఈ ఉద్యమాన్ని చేపట్టాం. అందుకని ఈవేళ రాష్ట్ర రాజకీయాలు కానీ, దేశ రాజకీయాన్ని కానీ మీరు పరిశీలించి చూడండి. ఒకనాడు దేశం కోసం త్యాగం చేస్తే ఈవేళ ఏం జరుగుతూ ఉంది? రాజకీయం ఒకనాడు దేశం కోసం త్యాగాలను ప్రేరేపించింది. ఈవేళ దేశాన్ని దోచుకునే వాళ్ళే రాజకీయం అయి కూర్చున్నారు. ఇది సమస్య. మన దేశమంతా కూడా దాన్ని దోచుకు తినేవాళ్ళ చేతుల్లోకి రాజకీయం వచ్చింది. ఈ స్వాహా రాజకీయాన్ని మనం అంతం చేయాలి.
ఎందుకు జరిగింది ఈ పరిణామం? మన కళ్ళెదురుగుండానే కనిపిస్తూ ఉన్నది. ఈవేళ రాజకీయం అంటే సమాజ హితం కోసం చేసే పవిత్ర కార్యక్రమం కానే కాదు. ఈవేళ రాజకీయం అంటే అది కేవలం అధికార క్రీడ. ఎన్నికల్లో గెలవాలి, ఎలాగోలాగా గెలిచిన తర్వాత దేశాన్ని దోచుకోవాలా. ఇది రాజకీయం. రాజకీయం అంటే మన ప్రజలందరికీ తెలుసు. అందుకే రాజకీయం అనే మాటని వాడితేనే బాధపడే దశకు వచ్చాం మన రాష్ట్రంలో. రాజకీయం అంటే దగ, మోసమని అందరికీ అదొక నానుడయ్యింది. ఎవరైనా సరే మీరు చూడండి, గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ, ఏం బాబు నీకు అన్ని అర్హతలు ఉన్నాయి, ఉద్యోగం ఎందుకు రాలేదని అడుగుతాం అనుకోండి, రాజకీయం జరిగిపోయింది సార్ అంటాడు. అంటే రాజకీయం జరిగింది అంటే ఏదో మోసం జరిగింది, దగా జరిగింది, అవినీతి జరిగింది, లంచం జరిగింది, ఏదో జరిగిందని అర్థం వాళ్ళకి. ఏదో గ్రామీణ ప్రాంతంలో ఒక మహిళని అడగండి, ఏమ్మా మీకు డ్వాక్రా గ్రూప్ కదా, నీకు లోన్ రావాలి కదా, మీ గ్రూప్కి ఎందుకు రాలేదు అని అడిగితే ఆ రాజకీయం మాకేం తెలుస్తుంది బాబు అని. అంటే రాజకీయం అంటే దొంగతనం, మోసం, దగ అని అందరికీ తెలుసు. ఇవాళ ప్రజలకి తెలిసినటువంటి భాషలో మనం ఈ విషయాలు మనం చూస్తున్నాం. రాజకీయాల్లో ఒకనాడు ఉంటే ఆ తరం నాయకత్వాన్ని మనం చూస్తే వాళ్ళకెంతో గౌరవం, విలువ ఉన్నది. వాళ్ళ పేర్లు పుట్టగానే బిడ్డలకు పెట్టుకునేవాళ్ళు. అందుకని మనకి చూస్తే మొదటి తరంలో రాజకీయ నాయకుల పేర్లే మన కుటుంబాల్లో ఉండే, మన ఇళ్లల్లో ఉండే. ఈవేళ పొరపాటున ఎవడైనా రాజకీయ నాయకుడైన వాడి పేరు మనకు తగులుకుంటే మనం ఏం బాధపడుతున్నాం? అరే పొరపాటు అయిపోయింది, వీడి పేరు నాకు వచ్చి పడింది ఏంటా అని చూస్తున్నాం. మనం పెట్టే రోజులు పోయినాయి, ఇవాళ మరో రోజు వచ్చింది. అది ఇవాళ రాజకీయంలో ఉన్నది. అందుకని అధికార క్రీడైన రాజకీయం ఇవాళ నడుస్తూ ఉంది. ఎలా గెలవాలి, ఎన్ని కోట్లైనా ఖర్చు పెట్టాలి, ఎన్నికల్లో పూర్తిగా అవినీతి, అక్రమాలు, ఇవి రాజకీయం అంటే. అందుకని మా పార్టీ తరఫున బలమైన అభ్యర్థిని చూస్తున్నామంటే అర్థం ఏమిటి? బాగా ఓట్లు కొనగలిగినోడు, బాగా సారా పోయించగలిగినోడు, బాగా దౌర్జన్యం చేయగలిగినోడు, ఎలాగో అలా డబ్బాలు ఎత్తుకుపోయినా గెలిచేవాడు, వాడు బలమైన అభ్యర్థి అంటే. అంతేగాని మావాడు ప్రజాసేవ చేస్తాడండి, మంచి చేస్తాడండి అనే రాజ్యం కాదు ఇది. ఇలాగా ఒక్కొక్క నియోజకవర్గంలో ఒక్కొక్క అభ్యర్థి 2 కోట్లు 3 కోట్లు ఖర్చు పెట్టారు గతంలో. రాబోయే ఎన్నికల్లో 5 కోట్లు 10 కోట్లు ఖర్చు పెడతామని డంకా మీద బజాయించి చెప్తున్నారు. ఎక్కడి నుంచి వస్తున్నాయి వీళ్ళకి డబ్బులు? ఎక్కడ సంపాదించింది డబ్బులు? అంటే రాజకీయం అంటే వాళ్ళకి ఒకసారి 5 కోట్లు పెట్టి గెలిచినా, 10 కోట్లు పెట్టి గెలిచినా తరతరాలకి సంపాదించుకోవచ్చు. ఇది 10 రెట్లు సంపాదించవచ్చు, 100 రెట్లు సంపాదించవచ్చు. ఈ రకంగా సంపాదనకు ఒక మార్గమైంది రాజకీయం. అందుకనే మీకు ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఒక్కరోజు కూడా ఖాళీ ఉండటం లేదు. సంవత్సరాలు 5 సంవత్సరాలు ఉంటే 5 సంవత్సరాలు, 3 సంవత్సరాలు ఉంటే 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు 2 సంవత్సరాలు, ప్రతిరోజు జనాన్ని దోచుకోవడమే రాజకీయం అయింది. ప్రాజెక్టులంటే దోచుకోవటం, రోడ్లంటే దోచుకోవటం, పథకాలంటే దోచుకోవటం, సేవలంటే దోచుకోవడం. దోచుకోవడం లేకుండా రాజకీయంలో ఒక్క పార్శ్వం కూడా లేకుండా చేశారు ఈ స్వాహారాజ్యంలో. అందుకని ఇది ఏ పార్టీ పరిపాలన చూడకండి, అధికారంలో ఏ పార్టీ ఉన్నా పాలక పార్టీలు అన్నీ కూడా జెండాలు వేరు కానీ ఎజెండా ఒక్కటే, అది దేశాన్ని దోచుకోవడం ఎలా అని. ఏకైక జెండా పట్టుకున్నాయి, ఇప్పుడు దేశాన్ని దోచుకునే జెండాను పట్టుకున్నాయి. అందుకని ఈ పాత రాజకీయం కుదరదు. మేము కోట్లు పెట్టుబడి పెడతాం, కోట్లు దండుకుంటామంటే ఆ రాజకీయం కుదరదు. ఎందుకంటే ఆ రాజకీయం వల్ల దేశంలో అశేష ప్రజానీకం నలిగిపోతూ ఉన్నారు. అందుకని మీరు 25-30 సంవత్సరాలు చూడండి, రాజకీయంలో ఉన్నవాడు ఎదిగిపోవడం చూస్తున్నాం, మనం రాజకీయంలో ఉన్నవాడు పెరిగిపోవడం చూస్తున్నాం. అయ్యా 2 ఎకరాలు 2000 కోట్లు ఎలా అయిందంటే మరి గంటకు 1 కోటి తింటున్నావు కదా అంటున్నారు. ఇవన్నీ చూస్తున్నారు కదా మీ పేపర్లో, రాజకీయాల్లో నాయకులు మాట్లాడే మాటలు. మరి వాళ్ళు పెరుగుతూ ఉంటే దేశంలో ఏమైనా మార్పు వచ్చిందా? మీ ఎంఆర్ఓ ఆఫీస్ ఏమైనా మారిందా? మీ గ్రామంలో పాఠశాల ఏమైనా మారిందా? మీ గ్రామంలో పోలీస్ స్టేషన్ ఏమైనా మారిందా? మార్పు అంటే మన చదువు మారితే మార్పు, మన చదువు విద్య మారితే మార్పు,
మన ఆరోగ్యం మారితే మార్పు, మన పోలీస్ స్టేషన్ మారితే మార్పు, మన ఎంఆర్ఓ ఆఫీస్ మారితే మార్పు. పాలనలో మార్పు అంటే అది. పాలనలో మార్పు అంటే పార్టీలు మారటం కాదు, నాయకులు మారటం కాదు, వీడు తినే అవకాశం పోయి వాడు తినే అవకాశం రావటం కాదు. ప్రజల జీవితాలను మార్చాలా, ఆ జీవితాలను మార్చేటువంటి ఉద్యమమే స్వరాజ్య ఉద్యమం. దానికోసమే మనం రాజకీయం చేస్తున్నాం. అందుకని మనం రాజకీయాల్లోకి వచ్చింది రాజకీయాన్ని మార్చడానికి వచ్చాం, మళ్ళీ కొత్త రాజకీయాన్ని మనం తీసుకురావడానికి వచ్చాం తప్ప ఈ పాత రాజకీయాన్ని సాగించడానికి కాదు. ఈ పాత రాజకీయాన్ని సాగించడానికి చాలామంది రావడానికి సిద్ధంగా అవుతుంటారు. మన దేశంలో పార్టీల కొరత లేదు. మన దేశంలో 860 పార్టీలు ఉన్నాయి. మన పార్లమెంటు సీట్లు 543, పార్టీలు 856 ఎన్నో ఉన్నాయి. అంటే పార్లమెంటు సీట్ల కంటే పార్టీలు ఎక్కువ ఉన్న దేశం. అందుకని పార్టీల కొరత లేదు. కానీ అన్ని పార్టీలది ఒకటే, గొడ్డ ఒకటే, తాను ఒకటే, దోపిడీ ఒకటే, దొంగల రాజ్యం ఒకటే. నేను దొంగల రాజ్యం అంటే చిన్న మాట అని నేను అనుకుంటున్నాను. దొంగ ఎవడో ఒకటి జేబు కత్తిరిస్తాడు, లేదా 10 మంది జేబులు కత్తిరిస్తాడు. అరే దేశం జేబు కత్తిరించేవాడిని ఏమందాం? దానికి ఏమీ పేరు లేదు. గజ దొంగకో మార్గం ఉంది, దోపిడీదారుడికో మార్గం ఉంది. కానీ ఈ దొంగలకు పేరు పెట్టడానికి మీకు ఆస్కారం లేదు. దేశాన్ని దోచేవాళ్ళు వీళ్ళు. కానీ దానికి వ్యతిరేకంగా మనం ఈ ఉద్యమాన్ని మనం ప్రారంభించాం. అందుకని ఈ ఉద్యమంలో మనం విజయం సాధిస్తాం. స్వాతంత్రోద్యమం జరిగే కాలంలో అది రవి అస్తమించని సామ్రాజ్యం మీద పోరాటం, బ్రిటిష్ వాళ్ళ మీద పోరాటం, వాళ్ళ తుపాకుల మీద పోరాటం, వాళ్ళ జైళ్ళ మీద పోరాటం, ఏ హక్కులు పాక్షికంగా ఉన్న రోజుల్లో పోరాటం. ఆ రోజుల్లో ఎప్పుడు వస్తుందో స్వరాజ్యం, ఎప్పుడు వీళ్ళను తొలగించగలము, ఈ నమ్మకాలు ఏం లేవు. అయినా వాళ్ళు మేము సత్యం అని నమ్మాము, ధర్మం అని నమ్మాము, ప్రజలకు మాకు స్వేచ్ఛ కావాలి, మా దేశాన్ని మేము వేలుకుంటామని ఒక ధర్మం కోసం, న్యాయం కోసం, అది ఎప్పటికైనా గెలుస్తుందని విశ్వాసంతో పోరాటం చేశారు. దానికోసం ప్రాణాలు అర్పించారు. మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత వీళ్ళని తరివేయటానికి, ఈ స్వరాజ్యాన్ని అంతం చేయడానికి అంత సుదూరమైన కష్టాలు లేవు. కష్టాలు ఉన్నాయి, కష్టాలు లేవని నేను, కానీ అంతటి కష్టాలు లేవు. ఇక్కడ కనుక ప్రజలు తలుచుకుంటే 5 ఏళ్లలో వీళ్ళని బయటికి పంపించేయచ్చు. ప్రజల చేతుల్లో ఆయుధం ఉంది, ప్రజల చేతుల్లో ఓటు ఉంది, ఆ ఓటులోనే మార్పు ఉంది. అయ్యా నీ తల రాత నువ్వు రాసుకుంటావు, నీ తల రాసుకునే శక్తి నీకున్నది, దాన్ని చాటి చెప్పడమే మనం చేయాల్సిన పని. అందుకని స్వరాజ్య ఉద్యమానికి ఆయుధం ఓటు. మార్పు మీ చేతుల్లో ఉంది, మన చేతుల్లో ఉంది. ఈ రాష్ట్రాన్ని, దేశాన్ని మార్చడం మనకు సాధ్యం. మనం విజయం సాధిస్తాం. నేను చివరిగా చెప్పే మాట ఇది. ఎందుకు విజయం సాధిస్తాం? మనం ఎందుకు విజయం సాధిస్తామనంటే సత్యం మన వైపు ఉన్నది. మనం చెప్పే దాంట్లో ఒక్క మాట అబద్ధం లేదు. సత్యం గెలిచి తీరుతుంది, ఇవాళ కాదు 4 రోజులకైనా. ధర్మం మన వైపు ఉన్నది, న్యాయం మన వైపు ఉన్నది. సత్యానికి, న్యాయానికి గెలుపు ఆలస్యం కానీ గెలుపు తథ్యము, గెలుపు సాధ్యం. అందుకని స్వరాజ్య ఉద్యమాన్ని ధైర్యంగా ప్రజల దగ్గర తీసుకెళ్దాం. స్వరాజ్యం అంతం కోసం ఇక్కడ ఒకరు ఉన్నారు, దీనికోసం పోరాడేవాళ్ళు ఉన్నారు, దీన్ని సాధించేవాళ్ళు ఉన్నారు. ఆ విశ్వాసాన్ని, నమ్మకాన్ని ప్రజలకు కలిగించాలా. లేకపోతే వాళ్ళు ఈ ధన రాజకీయం చూసి, ఈ మాఫియా గ్యాంగులను చూసి, వాళ్ళ రాజకీయ టక్కుటమారాలు చూసి వాళ్ళు చాలా నైరాశ్యంలో ఉన్నారు. నైరాశ్యం అక్కర్లేదు. స్వరాజ్య పోరాటం కంటే ఇది చిన్నది, మీ చేతుల్లో ఉన్నది. దీన్ని నడపగలిగిన సత్తా కలిగినటువంటి పక్షం ఉన్నది, పార్టీ ఉన్నది. ప్రజా ఉద్యమంగా దీన్ని మారుద్దాము, దీన్ని సాధిద్దామని మనం చెప్పుకుందాం. అందుకని రాష్ట్రంలో రేపటి నుంచే ఈ డంకా మోగాల, స్వరాజ్య ఉద్యమ డంకా మోగాల, అవినీతి పరులపై పోరాటం మోగాల. మనం ప్రతి ఒక్కళ్ళం కూడా ఈ రాష్ట్రాన్ని మార్చడం కోసం, దేశాన్ని మార్చడం కోసం సన్నద్ధం కావాలని. స్వరాజ్య ఉద్యమం మరో స్వతంత్ర పోరాటం. నేను మీ అందరూ మనవి చేసేది, స్వతంత్ర పోరాటంలో పాల్గొలేదని చాలామందికి కొంచెం దిగులు ఉన్నవాడు కూడా ఉన్నారు. మనకు అవకాశం వస్తుందని అనుకోలే. కానీ ఈ స్వరాజ్య నేతలు మనందరికీ అలాంటి అవకాశం ఇచ్చారు. మనందరం మరో స్వతంత్ర పోరాటంలో పాల్గొందాం, ఈ విజయాన్ని సాధిద్దాం. థ్యాంక్ యూ. ఇందుకు భేరీ మోగించాల్సిన తరుణం ఆసన్నమైంది.
రెండవ స్వాతంత్ర పోరాటంగా మనం పరిగణిస్తున్న సురాజ్య ఉద్యమ ప్రారంభ ప్రకటన చేయడానికి ఈనాటి ముఖ్య అతిథులందరినీ వేదిక మీదకి రావాల్సిందిగా పేరు పేరున ఆహ్వానిస్తున్నాను. శ్రీ జయప్రకాష్ నారాయణ గారు వేదిక మీదకి రావాలి. శ్రీ రమేష్ రామనాథన్ గారు, శ్రీ సందీప్ పాండే గారు, శ్రీమతి మధు కిష్వార్ గారు, శ్రీ దేశికన్ గారు, పెద్దలందరూ వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. శ్రీ డివివిఎస్ వర్మ గారు, శ్రీమతి చందన చక్రవర్తి గారు, శ్రీ సురేంద్ర గారు, వీరందరినీ కూడా దయచేసి వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. శ్రీ సురేంద్ర శ్రీవాత్సవ్ గారు దయచేసి వేదిక మీదకి రావాలి. శ్రీ డివివిఎస్ వర్మ గారు, సురాజ్య ఉద్యమ భేరి కరతాళ దండలతో ఉద్యమ భేరి మోగించవలసిందిగా శ్రీ జయప్రకాష్ నారాయణ గారు కోరుతున్నాను. మధు కిష్వార్ గారు, స్వరాజ్యం కోసం మొదటి స్వాతంత్ర యుద్ధం ధన్యవాదాలు. స్వరాజ్యం కోసం మొదటి స్వాతంత్ర పోరాటం, నేడు సురాజ్యం కోసం మరో స్వాతంత్ర పోరాటం. దయచేసి వేదిక మీద ఉన్న వాళ్ళంతా కిందకి వెళ్ళాలండి. ప్రోగ్రామ్ లైవ్ టెలికాస్ట్ ఉంది. దయచేసి వేదిక మీద ఉన్న వాళ్ళంతా కిందకి వెళ్ళాలి. పైన ఉన్న వాళ్ళు దయచేసి వెనకాల ఉన్న గ్లాసెస్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ముట్టుకోవద్దండి. కింద పెద్ద స్క్రీన్స్ పెట్టారు, చాలా చైర్స్ ఉన్నాయి, అక్కడ కూర్చోవచ్చు. పైనంతా ప్యాక్ అయిపోయింది కాబట్టి కొత్తగా వస్తున్న వాళ్ళని కింద ఉండాల్సిందిగా కోరుతున్నాం. కింద స్క్రీన్స్ పెట్టారు, అక్కడ చూడవచ్చు ప్రోగ్రామ్. అలాగే వెహికల్స్ 2220 ఇండికా, 4779 హోండా సిటీ, 6673 క్వాలిస్, ఈ 3 వెహికల్స్ కింద పార్కింగ్కి చాలా అడ్డంగా ఉన్నాయి. దయచేసి ఆ 3 వెహికల్స్ బయట రోడ్ అంతా జామ్ అయిపోతుంది కాబట్టి ఆ వెహికల్స్ పక్కన పెట్టుకోవాల్సింది కోరుతున్నాం. నంబర్స్ ఇంకొకసారి 2220 ఇండికా, 4779 హోండా సిటీ, 6673 క్వాలిస్, ఆ 3 వెహికల్స్ పార్కింగ్ ఇబ్బందిగా ఉన్నాయి, పక్కకు పెట్టాలి. వెనకాలన్న డోర్స్ మాత్రం గ్లాస్ డోర్స్ ఎవరు ముట్టుకోవద్దు. అలాగే మహారాణి గారు, శ్రీనివాసన్ గారు, రమేష్, లావణ్య, మోహిని, ధనలక్ష్మి, గోపాల్, విమలాదేవి, పద్మ గారు అండ్ సరోజదేవి గారు వీళ్ళంతా కూడా వేదికకి కుడి చేతి వైపు మహారాణి గారికి రిపోర్ట్ చేయాలి.
ఇంకొకసారి పేర్లు చెప్తున్నాను. మహారాణి గారు, శ్రీనివాసన్, రమేష్, లావణ్య, మోహిని, ధనలక్ష్మి, గోపాల్, విమలాదేవి, పద్మ అండ్ సరోజాదేవి గారు. థ్యాంక్ యూ. ఈరోజు ఉదయం బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన ఉద్యమకారులు కూర్చుని స్వరాజ్య ఉద్యమ లక్ష్యాలను, కార్యాచరణ ప్రణాళికని ఖరారు చేశారు. ఈ సందర్భంగా స్వరాజ్య ఉద్యమాన్ని అందరం ఈ రోజు నుంచి ప్రారంభిస్తున్నామని ఒక ప్రతిజ్ఞ చేయాలని నిర్ణయించారు. ఆ ప్రతిజ్ఞని మనందరం కూడా ఇప్పుడు కలిసి చేద్దాం. యువసత్తా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్ అచ్యుత్ రామ్మోహన్ వచ్చి మనందరితోటి ఈ స్వరాజ్య ప్రతిజ్ఞని చేపిస్తారు. దయచేసి అందరూ లేచి నిలబడి ఈ ప్రతిజ్ఞని చేయవలసిందిగా కోరుతున్నాను. సభకి నమస్కారం. దేశం కోసం, స్వరాజ్యం కోసం నేను సైతం అని చెప్పి మనందరం ఇప్పుడు ప్రతిజ్ఞ చేద్దాం. ఒక్క నిమిషం అందరూ కామ్గా. స్వరాజ్యం కోసం సాగిస్తున్న మరో స్వాతంత్ర పోరాటంలో నేను భాగస్వామిగా ఉంటాను. స్వతంత్ర యోధుల త్యాగ ఫలాన్ని, రాజ్యాంగ విలువలని రక్షించుకోవటం కోసం, అవినీతిని అంతం చేయటం కోసం నా సర్వశక్తుల్ని వడ్డి స్వహా రాజ్యాన్ని సురాజ్యంగా చేయటానికి సాగే సమరంలో నేను పాలుపుంచుకుంటాను. కులం, మతం, ప్రాంతం, భాషలకు అతీతంగా దేశ ఐక్యతని, సమగ్రతని నిరంతరం కాపాడుతాను. దేశ నిర్మాణ కార్యక్రమంలో నేను విధిగా పాల్గొంటాను. దుర్మార్గానికి బలికానని, దుర్మార్గానికి పాల్పడనని, అన్నిటినీ మించి దుర్మార్గాన్ని చూస్తూ సహించనని శపథం చేస్తున్నాను. ప్రజాస్వామ్యంలో సురాజ్యం నా జన్మ హక్కు. దాన్ని సాధించడం నా విధిగా భావించి ఈ ప్రతిజ్ఞ చేస్తున్నాను. థ్యాంక్ యూ. స్వరాజ్య ఉద్యమాన్ని ప్రారంభాన్ని ప్రతిబింబిస్తూ శ్రీకాకుళం కళాకారుల మరొక బృందనిత్యం ఏందిరో యువతరం. ఈరోజు కార్యక్రమంలో ఈ స్వరాజ్య ఉద్యమాన్ని బలోపేతం చేయడానికి ఇక్కడి నుంచి స్వరాజ్య నిధి వసూలు అనే కార్యక్రమాన్ని చేపట్టాలని నిర్ణయించారు. అంచేత వాలంటీర్స్ మీ ముందుకు వస్తారు. ఎవరికి తోచిన నిధిని వారు అందులో అందజేయవలసిందిగా కోరుతున్నాం. స్వరాజ్య నిధికి తోడ్పాటు ఇవ్వండి. ఏదిరో యువతరము ఉడుకునెత్తురెటు బాయే, ఏదిరో యువతరము ఉడుకునెత్తురెటు బాయే, ఏదిరో ఈ తరము పౌరుషమెక్కడ బాయే, ఏదిరో నవతరము అల్లూరి భగత్ సింగ్ ఆదర్శాలిటు బాయే, గాంధీ అంబేద్కరుల రాజకీయమే మాయే, ఏదిరో యువతరము ఉడుకునెత్తురెటు బాయే, ఏదిరో ఈ తరము పౌరుషమెక్కడ బాయే, ఏదిరో నవతరము. పల్లెల్లో మన చదువు పనికిరాని దైపాయే, పేరుకు ఊరే గాని బతుకు తెరువు కరువాయే, ఎందరు పాలించిన ఎదుగు బొదుగు లేదాయే, చేతికి ఎదిగి నోట చేయిదాపి బతుకుడేట, ఏదిరో యువతరము ఉడుకునెత్తురెటు బాయే, ఏదిరో ఈ తరము పౌరుషమెక్కడ బాయే, ఏదిరో నవతరము.
అల్లూరి భగత్ సింగ్ ఆదర్శాలెటుబాయే గాంధీ అంబేద్కరుల రాజకీయమే మాయే పరుల చేత చిక్కి రాజకీయం కుళ్ళిపాయే పదవి చుట్టే తిరుగుడాయే పైరవీల చేసుడాయే ఓట్టుకొని పదవి పట్టి ప్రజల సొమ్ము దోచుతుంటే ఈ దారి మార్చెటోళ్ళు ఊరిలోన కరువైరి ఏదిరో యువతరము పుట్టుకునెత్తురెటు బాయే ఏదిరో ఈ తరము పౌరుషమెక్కడ బాయే ఏదిరో నవతరము అల్లూరి భగత్ సింగ్ ఆదర్శాలెటు బాయే గాంధీ అంబేద్కరుల రాజకీయమే మాయే అవినీతి పుట్టలల్లె పెరుగబట్టే పథకాల డబ్బంతా పాలకులే మింగబట్టే పల్లె ప్రగతి నోచదాయే బతుకు వీడు పారిపాయే గల్లి నుంచి ఢిల్లీ దాకా ఇదే తంతు సాగుతుంటే ఏదిరో యువతరము పుట్టుకునెత్తురెటు బాయే ఏదిరో ఈ తరము ఆదర్శాలెటు బాయే గాంధీ అంబేద్కరుల రాజకీయమే మాయే నేలమఠం చేయంగా కుళ్ళిన రాజకీయం కొత్తగా మార్చేయంగా ప్రజల మేలు కోరే ఏలుబడిని సాధించగా ఇదిగో లోక్ సత్తా యువ శక్తిని పిలుస్తోంది రండిరో యువజనులు కొత్త రాజకీయానికై రండిరో యువజనులు లోక్ సత్తా జెండాలై కండగల్ల గుండెగల్ల యువకులంతా దండు కట్టి లోక్ సత్తా జెండాలెత్తి ఉద్యమించ నడవండి రండిరో యువజనులు కొత్త రాజకీయానికై రండిరో యువజనులు లోక్ సత్తా జెండాలై రండిరో యువజనులు నాయకులు నగర బాధ్యుల పరిచయానికన్నా ముందుగా ఈనాటి మన సురాజ్య ఉద్యమానికి మద్దతునివ్వడానికి ఎంతో దూరం నుంచి విచ్చేసినటువంటి మన ముఖ్య అతిథులందరి గురించి తెలుసుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది. శ్రీ రమేష్ రామనాథన్ సత్యాగ్రహం గురించి దానికి ఉన్న పవర్ గురించి మనందరికీ తెలుసు. జనాగ్రహం ఎలా ఉంటుందో కర్ణాటకలో రుచి చూపించారు శ్రీ రమేష్ రామనాథన్ గారు. జనాగ్రహ అనే సంస్థను స్థాపించి పాలనలో పౌర భాగస్వామ్యం గురించి ఆయన విశేష కృషి జరుపుతున్నారు. ప్రముఖ సోషల్ యాక్టివిస్ట్. మన సురాజ్య ఉద్యమానికి వారి మద్దతును అందజేస్తున్నందుకు ధన్యవాదాలు మా లోక్సత్తా తరపున. వినియోగదారుల ఉద్యమానికి జాతీయ స్థాయిలో ఉద్యమాన్ని ఎంతో బలోపేతం చేసినటువంటి వారు శ్రీ దేశికన్ గారు. చెన్నైలో క్యాటలిస్ట్ ట్రస్ట్, సిటిజన్ యాక్షన్ నెట్వర్క్లను స్థాపించి ఈ ఉద్యమంతో అనుసంధానం చేశారు. వారు కూడా ఈరోజు మన సురాజ్య ఉద్యమానికి మద్దతును అందజేయడానికి విచ్చేశారు. దేశికన్ గారికి మా లోక్సత్తా తరపున ధన్యవాదాలు. ప్రముఖ మహిళా ఉద్యమకర్త మధు కిష్వార్ గారు. వారు మానుషి పత్రిక సంపాదకురాలుగా వ్యవహరిస్తున్నారు. శ్రీ మధు కిష్వార్ లోక్సత్తా స్వరాజ్య ఉద్యమానికి తన మద్దతును అందజేస్తున్నారు. ధన్యవాదాలు. శ్రీ సందీప్ పాండే రామన్ మెగసెసే అవార్డు గ్రహీత. రాజస్థాన్లో జలవనరులపై ప్రజల ఆధిపత్యం కోసం కృషి చేసి రామన్ మెగసెసే అవార్డును అందుకున్నారు శ్రీ సందీప్ పాండే గారు. సామాజిక ఉద్యమకర్తగా సమాచార హక్కు చట్టం కోసం కృషి చేసి సాధించారు. లోక్సత్తా జాతీయ స్థాయిలో తలపెట్టిన స్వరాజ్య ఉద్యమానికి మద్దతునివ్వడానికి విచ్చేసినటువంటి వీరందరికీ కూడా మరోసారి పేరు పేరున మా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.
స్వరాజ్య ఉద్యమానికి మద్దతు ప్రకటించడానికి వచ్చిన పెద్దల్లో ముందుగా శ్రీ రమేష్ రామనాథన్ గారు వారి సందేశాన్ని ఇస్తారు. ఐ రిక్వెస్ట్ శ్రీ రమేష్ రామనాథన్ టు గివ్ హిజ్ మెసేజ్. ನನಗೆ लोक सत्ता जिंदाबाद तेलुगु तेलेदु तो हिंदी में बात करूंगा, परवाह नहीं है क्या? हिंदी भी वैसा उतना ही आता है, लेकिन हिंदी में बात कर सकता हूं मैं, चलेगा क्या? हम जो कन्नड़दल्लि माताडबेका, हम जो आंध्रा से बाहर से आए हैं आज, आप समझ नहीं सकते कि ये कितना बढ़िया सा मौका है हमको कि आप सब यहाँ आए हैं और ये स्वराज मूवमेंट का, ये आंदोलन का शुरू कर रहे हैं। आप राष्ट्र में जो बाकी जगह है जहाँ हम इतने मेहनत से काम कर रहे हैं, लेकिन जो लोकसत्ता अभी किए हैं उसका 10% भी हमने कर नहीं सकते हैं। तो आप लोग को ये जानना चाहिए कि आपने क्या शुरू की है आज। शायद आपको ही पता नहीं है कि कितना शक्ति है आपके साथ। जो हम बाहर से आए हैं हम देख रहे हैं, हम ही को ये पता है कि जो आज 3 या 5 हज़ार लोग हैं और आपके पीछे आपके साथ जितने लाखों के लोग हैं, कितना शक्ति है आपके साथ। जो आप यहाँ आंध्र प्रदेश में करने के लिए शुरू कर रहे हैं वो हम सब देख रहे हैं, सीखने के लिए कि किस तरह से इसको फैलाएं। तो एक ही शब्द से मैं ये खत्म करूं, जयप्रकाश नारायण जी सिर्फ आपके लीडर नहीं हैं बल्कि हम सबके लीडर हैं। सिर्फ आपके लिए एक एग्जाम्पल नहीं है, हम सब के लिए हैं। सो हम सब देख रहे हैं। तेलुगु शब्द है ये, धीरे से बात करूंगा मैं। ये गांधी जी के शब्द हैं ये। మీరు మార్పు కోరుకుంటున్నారా? అయితే మీరు మారండి. करेक्टा? नीवे हेल्तीरा? आप सब बताएंगे ये सब मेरे साथ एक बार? మీరు మార్పు కోరుకుంటున్నారా? అయితే మీరు మారండి. థ్యాంక్ యూ. Since we are all speaking of one nation, you don't mind if I speak a few words in Tamil? I hope most of you can understand. My Tamil isn't as good as some of the lecturers, but nevertheless I'll make a short attempt. I'm afraid I'll have to go very quickly to the airport, so I'll confine myself with a few words. இன்றைக்கு ஆந்திர பிரதேசத்தில் மட்டுமல்லாமல் நமது இந்தியா முழுக்க மிக முக்கியமான நாள். ஸ்வராஜ்யத்திற்கோசரம் மகாத்மா காந்தி அவர்களெல்லாம் பாடுபட்டு ஸ்வராஜ்யா அதுக்கப்புறம் சுவாகா ராஜ்யான்னு அதாவது வரதெல்லாம் சாப்பிட்டுட்டு இருந்த சுவாகா ராஜ்யாவாகி இன்றையிலிருந்து சுயராஜ்யா ஆரம்பிக்கிறத பற்றி மிகவும் சந்தோஷம். உங்கள் எல்லாருக்கும் இந்த இதை
நீங்கள் எல்லோரும் ரமேஷ் ராமநாதன் சார் சொன்ன மாதிரி, இந்த ஜேபி சொன்ன மாதிரி, நம்ம எல்லாரும் ஒன்றாக சேர்ந்து ஒன்று பாடுபட்டு இந்த நாட்டிற்கு ஒரு புதுமையை உண்டாக்க வேண்டும் என்பதுதான் நம்மளுடைய கோரிக்கையாக இருக்கணும். நம்ம எல்லாரும் சேர்ந்து எந்த விதமான ஒரு துஷ்பிரயோகங்களும் இல்லாமல், கரப்ஷன் இல்லாமல், எந்த விதமான அரசியலுக்கோசரம் லாபம் அடிக்காமல் நம்ம நாட்டை முன்னோக்கி எடுத்துக்கொண்டு போக வேண்டுங்கிறது என்னுடைய அவா. இதற்காக சென்னையிலும் எங்களுடைய நிறுவனங்களும் சேர்ந்து உங்களுக்கு எவ்வளவு தூரம் உதவி பண்ண முடியுமோ உதவி பண்ண தயாராக இருக்கிறோம். நமக்கு உங்களுக்கு மட்டுமில்லை, அவர் சொன்ன மாதிரி உங்களுக்கு மட்டுமில்லை, ஜெயபிரகாஷ் நாராயண் தலைவர், நம்ம எல்லாருக்கும் ஒரு மகா பெரிய தலைவர் ஜெயபிரகாஷ் நாராயண். கூடிய சீக்கிரத்திலேயே நீங்கள் எல்லாரும் எழுந்து நின்று வணங்கும்படியாக மிகப்பெரிய அகில இந்திய தலைவராக வருவார் என்ற நம்பிக்கையுடன் இதை முடித்துக்கொண்டு உங்களிடம் விடைபெற்று செல்கிறேன். வணக்கம். వయసు శరీరానికే కాదు మనసుకు కాదు అనిపిస్తుంది శ్రీ దేశకన్ గారిని చూస్తుంటే. ఈ వయసులో కూడా ఈ ఉద్యమంలో ఇంత ఉత్సాహంగా మనకి మద్దతునివ్వడానికి వచ్చినందుకు వారికి ప్రత్యేకంగా నా ధన్యవాదాలు. ఇప్పుడు లోక్సత్తా పార్టీ రాష్ట్ర నాయకుల నగర బాధ్యుల పరిచయం శ్రీ బండారు రామ్మోహన్ రావు గారు, శ్రీ కె శ్రీనివాసరావు గారు చేస్తారు. సభకు నమస్కారం. భావజాలం నీళ్ల వంటిదైతే పార్టీ నాయకత్వం, పార్టీ సంస్థాగతం సీసా వంటిది. మరి మంచి భావజాలం ఉంటే సరిపోదు, దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి మాధ్యమం, వాహకం అవసరం. దాని కొరకు లోక్సత్తా రాష్ట్ర పార్టీ కార్యవర్గాన్ని, అదే రకంగా జిల్లా అధ్యక్ష కార్యదర్శుల్ని మీ ముందు పరిచయం చేస్తాను. దయచేసి ఎక్కడ ఉన్నా వెంటనే రావాల్సిందిగా కోరుతున్నాను. మొదటగా లోక్సత్తా పార్టీ జోనల్ నాయకత్వాన్ని పరిచయం చేస్తాను. మొట్టమొదటిగా విష్ణుమూర్తి గారు, శ్రీకాకుళం. అంతకన్నా ముందు లోక్సత్తా పార్టీ రాష్ట్ర నేత డాక్టర్ జయప్రకాష్ నారాయణ గారు, అలాగే రథసారథి డివిఎస్ వర్మ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. జోనల్ కోఆర్డినేటర్లుగా విష్ణుమూర్తి గారు, అంకెం ప్రభాకర్ రావు గారు, వైడి రామారావు గారు, రవిమారుతి గారు, టిఆర్ జగన్నాథ్ రెడ్డి గారు. దయచేసి రండి. టిఆర్ జగన్నాథ్ రెడ్డి గారు, రవిమారుతి గారు, వైడి రామారావు గారు, ధర్మారెడ్డి గారు, గీతామూర్తి గారు, లక్ష్మణ్ బాలాజీ గారు, ఆ తర్వాత రాష్ట్ర కార్యవర్గ సభ్యులైన గరిమెళ్ళ నారాయణ గారు, బోడేపూడి సత్యనారాయణ గారు, డాక్టర్ విజయలక్ష్మి గారు, పాలడుగు చంద్రమౌళి గారు, ఎస్ మనోరమ గారు, డి సోమసుందర్ గారు, కృష్ణస్వామి గారు, భైరవ్ అర్జున్ గారు, కృష్ణారెడ్డి గారు, ఎస్ కృష్ణారెడ్డి గారు, భాస్కర్ రావు గారు రాష్ట్ర ఎఫ్డిఆర్ సంస్థ నుండి ప్రజాస్వామ్య శిక్షణా సంస్థ ప్రిన్సిపాల్ గారు, టిఆర్ నాయకర్ గారు, సాంబశివరావు చౌదరి గారు, ఆర్ పురుషోత్తం గారు, ఎస్ గంగిరెడ్డి గారు, సి నరసింహారావు గారు, చల్లగొండ నరసింహారావు గారు, అమానుల్లా ఖాన్ గారు, బండారు అంకయ్య గారు, ప్రతిభారావు గారు. వీరందరితో ఒకసారి చేతులెత్తి ఒక స్టిల్ ఇస్తారు. రామచంద్రయ్య గారు, ఐపీఎస్. ఆ తర్వాత జిల్లా నాయకత్వాలు రెడీగా ఉండాలి. జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఆ తర్వాత పిలుస్తాను.
డాక్టర్ జయప్రకాష్ నారాయణ గారు, వర్మ గారు దయచేసి వేదిక పైన ఉండాలి. వరుసగా శ్రీకాకుళం జిల్లా నుంచి జిల్లా నాయకత్వాలు పరిచయం చేస్తాను. శ్రీకాకుళం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు శాస్త్రి గారు, ఎంబీబీఎస్ శాస్త్రి గారు, విష్ణుమూర్తి గారు. విజయనగరం భీంశెట్టి బాబ్జీ గారు, వేణుగోపాల్ గారు. విశాఖపట్నం అర్బన్ డాక్టర్ శివరామరాజు గారు, నాగేశ్వరరావు గారు. విశాఖపట్నం రూరల్ గరిమెళ్ళ నారాయణ గారు. తూర్పుగోదావరి జిల్లా ప్రసాద్ గారు, భాస్కర్ రామన్ గారు. వాటిద్దరు రాలేదు కనుక పరహంస గారిని రమ్మంటున్నాను. పశ్చిమ గోదావరి జిల్లా జి జానకిరామరాజు గారు, అట్లాగే ట్రెజరర్ ఎం వెంకటేశ్వర్ గారు. పశ్చిమ గోదావరి జిల్లా జానకిరామరాజు గారు, వెంకటేశ్వర్ గారు. కృష్ణా జిల్లా డాక్టర్ పట్టాభిరామయ్య గారు, అట్లాగే బసవేశ్వరరావు గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. గుంటూరు జిల్లా జె ఐరామూర్తి గారు, ఉమామహేశ్వరరెడ్డి గారు అధ్యక్ష కార్యదర్శులు పెట్టి. ప్రకాశం జిల్లా డాక్టర్ రాధాదేవి గారు, వెంకటరెడ్డి గారు. నెల్లూరు జిల్లా వేణుగోపాల్ రెడ్డి గారు, సి బాబురావు గారు. చిత్తూరు జిల్లా జనార్దన్ నాయుడు గారు, కృష్ణయ్య గారు అక్కడ తిరుపతి ఎన్నికల మూలంగా వాళ్ళు రాలేకపోయారు. అనంతపురం జిల్లా డాక్టర్ కొండయ్య గారు, డాక్టర్ శ్రీనాథ్ గారు. అలాగే కర్నూలు జిల్లా ఓంకార్ గారు, జీకే వెంకటేష్ గారు, కేజీ వెంకటేష్ గారు. కడప జిల్లా వేణుగోపాల్ గారు, జగన్మోహన్ రాజు గారు. మహబూబ్నగర్ జిల్లా ఎం రామారెడ్డి గారు, జయప్రకాష్ నాయక్ గారు. నల్గొండ జిల్లా విజయేందర్ రెడ్డి గారు, కిష్టయ్య గారు. మెదక్ జిల్లా తుమ్మరపల్లి శ్రీనివాస్ గారు, మాధవరెడ్డి గారు. నిజామాబాద్ జిల్లా సైబర్ జమీల్ గారు, రమేష్ బాబు గారు. ఆదిలాబాద్ జిల్లా వెస్ట్ లింగారెడ్డి గారు. ఆదిలాబాద్ జిల్లా ఈస్ట్ ఎంఏ గఫార్ గారు, హరిచంద్రరావు గారు. కరీంనగర్ జిల్లా ఎస్ఎస్ శుక్లా గారు, వంశీధర్ రెడ్డి గారు. వరంగల్ జిల్లా డాక్టర్ కోదండరామారావు గారు, సురేష్ గారు. ఖమ్మం జిల్లా రాఘవులు గారు, నాగేశ్వరరావు గారు. వరుసగా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు తూర్పుగోదావరి జిల్లా నుంచి ఎస్ గంగిరెడ్డి గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. రాష్ట్ర యువసత్తా మరియు మహిళా సత్తా కార్యవర్గాన్ని పరిచయం చేస్తాను. రాష్ట్ర యువసత్తా కార్తీక్ చంద్ర కన్వీనర్, ఎస్ఏ రామ్మోహన్ కార్యదర్శి, మంగళ వైస్ ప్రెసిడెంట్, జాకీర్ హుస్సేన్ వైస్ ప్రెసిడెంట్, శివకుమార్, రాజా రామకృష్ణ వర్మ కార్యదర్శులు. వీళ్ళందరూ దయచేసి జేపీ గారు మీరు ఒకసారి మహిళా సత్తా నుండి ట్రెజరర్ సరోజదేవి గారు ఉన్నారు. అట్లాగే మహిళా సత్తా పైన సభ్యులందరూ దయచేసి వారితో అకంపెనీ కావాల్సిందిగా కోరుతున్నారు. రండి. గీతామూర్తి గారు, అందరూ కూడా రండి. మనోరమ గారు దయచేసి. డి లక్ష్మి గారు, ఒక్కసారి మళ్ళీ ఆ తర్వాత గ్రేటర్ హైదరాబాద్ కమిటీ పరిచయం ఉంటుంది. నేను కొంత ముఖ్యులు పరిచయం చేస్తాను. ఆ తర్వాత శ్రీనివాసరావు గారు ఆ పని పూర్తి చేస్తాను.
ఇవాళ వర్షం ఎంత ఆటంకం కలిగించినా దయచేసి వర్మ గారు జేపీ గారు ఉండండి, ఇంకొక అది గ్రేటర్ హైదరాబాద్ వాళ్ళని పిలుస్తాం. వర్షం ఎంత అంతరాయం కలిగించినా ఇవాళ సభను విజయవంతంగా పూర్తి చేయడానికి అక్కడ ఆ అవాంతరాన్ని తట్టుకొని మరి ఇక్కడ వెంటనే ఇక్కడ ఏర్పాట్లు చేయడానికి కృషి చేసిన హోస్ట్ కమిటీ హైదరాబాద్ గ్రేటర్ హైదరాబాద్ కమిటీని మొదటగా పరిచయం చేసి తర్వాత మిగతా వాళ్ళు పరిచయం చేస్తారు. గ్రేటర్ హైదరాబాద్ లోక్సత్తా పార్టీ అధ్యక్షుడు ఎన్ రవీందర్ గారిని వేదిక మీద రావాల్సింది కోరుతున్నాం. అదే రకంగా కార్యదర్శి డి లక్ష్మి గారిని, దాట్ల లక్ష్మి గారిని, కె శ్రీనివాసరావు గారిని, డివిఎస్ వర్మ గారిని, జగన్నాథరావు గారిని, వీరు 5గురిని ప్రత్యేకించి సభకు వచ్చిన తర్వాత వీరు శ్రీనివాసరావు గారు వారు మరి మిగతా గ్రేటర్ హైదరాబాద్ కార్యవర్గాన్ని మీకు పరిచయం చేస్తారు. వేదిక మీద ఉన్న వాళ్ళు డివిఎస్ వర్మ గారు ఒక ఉపాధ్యక్షులు, అలాగే సిరిమణి నరేష్ గారిని, శివపార్వతి గారు ఎల్బీ నగర్, రోహిత్ కుమార్, ఎం జగన్నాథరావు, జస్వంత్ రెడ్డి గారు, రత్నం గారు, డాక్టర్ షోయబ్, వై రమాదేవి గారు, వినోద్ అంబర్పేట్, ఏ మహారాణి గారు లోక్సత్తా ట్రెజరర్, ఏ సుభాషిణి గారు, ఏ నరేంద్ర గారు, రాంపాల్ శర్మ గారు, ఎం సత్యనారాయణ గారు, వీళ్ళు గ్రేటర్ హైదరాబాద్ టీం అండి. వీరితో పాటు నియోజకవర్గ అధ్యక్షులను కూడా పిలుస్తున్నాను. కూకట్పల్లి ఎన్ శ్రీనివాసన్ గారు, శేర్లింగంపల్లి బి సురేంద్ర గారు, పటాన్చెరు నుంచి ముత్యాల గారు, కుత్బులాపూర్ నుంచి రాఘవ్ శర్మ గారు, కార్వాన్ నుంచి మాణిక్ ప్రభు గారు, జూబ్లీ హిల్స్ నుంచి శ్రీనివాస్ యాదవ్, ఖైరతాబాద్ నుంచి రాము గారు, సనత్ నగర్ నుంచి రవీంద్రరావు గారు, నాంపల్లి నుంచి షోయబ్ మిర్జా, రూపాల్ సింగ్, గోషామహల్ నుంచి రాంపాల్ శర్మ గారు, కంటోన్మెంట్ నుంచి ఏబేల్ గారు, ముషీరాబాద్ నుంచి ఆర్ రవీందర్ రెడ్డి, మల్కాజ్గిరి నుంచి శ్రీమన్నారాయణ గారు, ఉప్పల్ నుంచి ఉదయ్ తివారీ, మలక్పేట్ నుంచి కేవీఆర్ ప్రసాద్ గారు, ఎల్బీ నగర్ నుంచి ఏ రామారావు గారు, యాకుత్పురా నుంచి ముకుంద్ రెడ్డి, చాంద్రాయనగుట్ట నుంచి నారాయణ దాస్ గారు, చార్మినార్ నుంచి నవీన్ కుమార్ శర్మ, రాజేంద్ర నగర్ నుంచి సోల్కర్ రెడ్డి, మీ కళ్ళ ముందున్న టీం అంతా గత 15 రోజులుగా అహర్నిశలు ఉదయం నుంచి రాత్రి దాకా, రాత్రి నుంచి తెల్లారే వరకు 2 షిఫ్ట్లుగా పనిచేసి అంబర్పేట నుంచి జగన్ గారు, గత 20 రోజులుగా అహర్నిశలు ఉదయం నుంచి రాత్రి వరకు, రాత్రి నుంచి తెల్లారే వరకు పనిచేసి ఈరోజు భయంకరంగా వర్షం కురుస్తున్నా కూడా ఈ సభ ఇన్ని వేలాది మందితో నిండటానికి కారణమైన వీళ్ళందరికీ ఒక్కసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలపాల్సిందిగా కోరుతున్నాను. అలాగే పైన ఎంతమంది ఉన్నారో కింద కూడా అంతమంది ఉన్నారండి. కింద ఫస్ట్ ఫ్లోర్లో కూడా టీవీ స్క్రీన్స్లో చూస్తూ ఉన్నారు. ఖానాపూర్ నుంచి రంగారెడ్డి జిల్లా యూత్ ప్రెసిడెంట్ ప్రకాష్ ముదిరాజ్ని కూడా వేదిక మీదకి రావాల్సింది కోరుతున్నాను. ప్రకాష్ ముదిరాజ్ ఫ్రమ్ ఖానాపూర్. సో వీళ్ళందరికీ మీ ఆశీర్వాదాలు కావాలి. హైదరాబాద్లో విజయ్ డంకా, జేపీ గారు ఇందాకే సురాజ్ డంకా మోగించారు.